హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజైతే సజ్జవడ ఎలా చేయాలో నేను చూపించబోతున్నానండి. ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూడండి. ఇలా సాఫ్ట్గా మెత్తగా లోపల పిండి ఉడికి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా ఒక కొబ్బరి గిన్నెనైతే తీసుకోవాలండి. ఇది కట్ చేసి మిక్సీలో వేసుకొని 6 నుంచి 7 యాలకులు అయితే ఇందులో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండేటట్లు చూడాలి. ఇలా ఉంటేనే వడకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/2 కేజీ బెల్లం తీసుకోండి. ఒక గిన్నెలోకి అయితే ఇది వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి కొంచెం ఈ బెల్లం కరిగేలా చూసుకోవాలి. ఇదైతే పాకానికి కాదండి, జస్ట్ బెల్లం కరగడం కోసం ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కరగనివ్వాలి. 1 కేజీ సజ్జపిండికైతే 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరగనివ్వాలి. ఇలా కరిగిన దాన్నైతే ఒక చెంబులోకి కానీ గిన్నెలోకి కానీ వడగట్టి పెట్టుకోవాలండి. మీకు సజ్జవడ పర్ఫెక్ట్గా విరగకుండా రావాలంటే ఒక చిన్న ట్రిక్ అండి. ఇలా సజ్జపిండిలో అయితే 1 కప్పు గోధుమ పిండిని కానీ యాడ్ చేసినట్లయితే ఎక్కడా కూడా వడ అనేది విరగకుండా నీట్గా అయితే వస్తుంది. ఈ ట్రిక్ వాడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేయాలి. వేసి మొత్తం కూడా అంతా కలిసేటట్టు ఇలా కలపాలి. ఇలా కలిపినందువల్ల అన్నీ ఈక్వల్గా కలుస్తాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళనైతే ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ మొత్తం పిండినైతే మనం మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ ఈ వాటర్ అయితే సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. 1 కేజీ సజ్జలకైతే 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకున్నోళ్ళు ఇంకో 100 గ్రాములు అయితే వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా పిండిలాగా లేకుండా మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ అయితే పడుతుందండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోండి. మధ్యలో ఇలా వాటర్ని అయితే చిలకరిస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. బెల్లం వాటర్ అనేది మనకు కొంచెం వేయగానే జిగురుగా ఉంటుంది కాబట్టి మరీ లూజ్ అవ్వకుండా కొంచెం వేసుకుంటూ ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేద్దాం. ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ని కానీ కట్ చేసి లేదా తడిగుడ్డనైనా తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి. పర్ఫెక్ట్ షేప్ వచ్చేటట్టు ఇట్లా చెమ్మ చేసుకుంటూ ఒత్తుకొని లావ్ అనేది లేకుండా ఈక్వల్గా వడలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ముక్క అయితే వేసి చూసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా హీట్ అయ్యాకైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడలను అయితే ఇందులో వేసుకుందామండి. వడలు వేయగానే మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టకుండా వడల్ని హై ఫ్లేమ్లోనే వేసినట్లయితే వడకు అనేది కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే ఉడకదు. ఇలా వడ వేసినప్పుడు పొంగాలి. ఇలా పొంగితేనే మనకి నీట్గా ఉడికినట్టు అర్థమవుతుంది. ఇలా ఈక్వల్గా తిప్పుకుంటూ వడనైతే కాల్చుకోవాలి. మరీ బ్రౌన్గా కాకుండా ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఉన్నప్పుడైతే మనం తీసేసుకోవచ్చు. బయటికి తీసిన వెంటనే ఇంకో కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా మిగతా అన్నీ కూడా వడలుగా వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన వడలన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని స్నాక్ లాగా అయితే తినచ్చు. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్దీ ఫుడ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.